ఆల్మోస్ట్ 3 నెలల అన్సీజన్ ఎఫెక్ట్ టాలీవుడ్ కి చాలా గట్టి ఎదురు దెబ్బనే కొట్టింది. చాలా థియేటర్స్ మూతపడ్డాయి. సరైన సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. ఇలాంటి టైంలో పెద్ద సినిమా అయిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అవుతూ ఉండటంతో భారీ లెవెల్లో రచ్చ చేస్తుంది అన్న ఆశలు ఉన్నా కానీ బయ్యర్స్ ఇది వరకు పెద్ద సినిమాల ఎఫెక్ట్ అలాగే లాస్ట్ 3 నెలల ఇంపాక్ట్ వలన ఇది ఇదివరకటిలా భారీ రేట్లు చెల్లించి నాన్ రిఫండబుల్ అమౌంట్స్ రేట్ కింద సినిమాను కొనడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎక్కడ ఏమైనా తేడా కొడితే దెబ్బ పడుతుంది అని సేఫ్ సైడ్ లో అడ్వాన్స్ బేస్ మీదే సినిమాను భారీ రేట్లు చెల్లించి సినిమా హక్కులను తీసుకున్నారు. బయ్యర్స్ నాన్ రిఫండబుల్ అమౌంట్ రేట్స్ కింద కొనకపోవడంతో మేకర్స్ అంత బడ్జెట్ పెట్టి తీసిన కల్కి సినిమాపై ఉన్న నమ్మకంతో అన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీదే తమ సొంత ఖర్చులతో రిలీజ్ చేశారు. టోటల్ రిస్క్ మొత్తం తమ మీదే వేసుకున్న నిర్మాతలు ఇప్పుడు భారీ లాభాలను ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2 వారాల తర్వాత కల్కి మూవీ బిజినెస్ మీద ఆల్మోస్ట్ 85 కోట్ల రేంజ్ లాభాన్ని సొంతం చేసుకుని ఊచకోత కోస్తూ దూసుకుపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల వాల్యూ బిజినెస్ ను సినిమా అందుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తూ ఉండటంతో ఆ ఏరియాలలో బయ్యర్స్ కి అడ్వాన్స్ కొద్ది వరకు వెనక్కి వెళ్లినా కూడా ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ రన్ లో మేకర్స్ కి సాలిడ్ లాభాలను సొంతమయ్యేలా చేసిందని చెప్పవచ్చు. కొందరు బయ్యర్స్ ముందు భయపడి సినిమాను కొనకపోవడంతో ఇప్పుడు లాభాలు కనిపిస్తున్నా చాలా మొత్తం నిర్మాతలకే వెళ్లడంతో సినిమాను తాము కొని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. కానీ కల్కి థియేట్రికల్ రెవెన్యూ చూసి తిరిగి చాలా మంది బయ్యర్స్ ఉత్సాహంగా అప్కమింగ్ సినిమాలను కొనడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా కల్కి రీసెంట్ టైమ్ లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు అందరికీ కూడా. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఇంకా ఎలాంటి లాభాలను మేకర్స్ కి సొంతమయ్యేలా చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.